నమస్తే రమగారు. నమస్తే చెయ్య. రమగారు, కొంతమంది చాలా ట్రయల్స్ చేస్తూనే ఉంటారు, కానీ కాలం కలిసి రావట్లేదు అని వాళ్ళు నిందించుకుంటారు. అందరినీ కూడా పలు రకాలుగా అనేసుకుంటూ ఉంటారు. కలిసి రాకపోవటం, కలిసి రావటం, అసలు ముందు ఇలాంటివి ఉంటాయి అంటారా? నేనైతే కష్టమే మెయిన్ అనుకుంటా, నా ఫీల్ అయితే. మీరేమంటారు? కాలం కలిసి రావాల్సిందే. ఇప్పుడు కష్టపడి నువ్వు పని చేస్తావు, కష్టపడి పని చేస్తే కష్టపడి అన్నం వండుకుంటావు. అంతేగాని ఇప్పుడు అన్నాన్ని సంపాదించేందుకు ముందు మార్గం ఉంది చూసావా? అన్నాన్ని సంపాదించడానికి ఏం చేయాలి? మనం వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేయాలంటే వ్యవసాయానికి పనులు ఒక్కటి చేస్తే సరిపోదు కదా, కాలం కూడా కలిసి రావాలి. ఇప్పుడు మనం వ్యవసాయానికి వరి నాట్యం, సకాలంలో వాన రావాలా వద్దా? నువ్వే చేస్తావా? వాన చెయ్యు, అది కాలం మీద ఆధారపడి ఉంటుంది. సరైన కాలంలో వాన వచ్చింది, మొక్కలు చక్కగా మొలిచినాయి. ఈ గింజలు తప్పలేసిపోతాయి ఒక్కొక్కసారి. తప్ప ఎందుకు అవుతుంటే మన కర్మ. నువ్వు ఎన్ని అనుపానాలు చేసినా ఫ్లరిష్ కాదు. నువ్వు చేసేది పని వరకే నువ్వు చేయగలుగుతావు. ఫలితాన్ని పూర్తి స్థాయిగా పనే డిసైడ్ చేయదు, కాలం కూడా డిసైడ్ చేయదు. అన్ని విషయాల్లోనే అంతేనంట. దాదాపుగా 90% విషయాల్లో అంతే. 90% మన జీవితమే అంత. మనం బాగా ట్రై చేస్తాం, కలిసి వచ్చే రోజు వస్తే అది ప్లస్ అవుతుంది. కలిసి రాని రోజు వస్తే నీ ట్రయల్స్గానే ఉంటాయి, కానీ ఇది అవ్వదు. వ్యాపారం చేసే వాళ్ళు కూడా అంతే. బోళ్ళంత ప్రయత్నం చేస్తారు, అన్నీ సమకూరుస్తారు. నలుగురు గ్రాహకులు వచ్చి కొనుక్కుంటే కదా బిజినెస్ రావాలి కదా. ఈ బిజినెస్ రావడానికి నువ్వు ఎన్ని హంగులు ఇచ్చినా నీకు ఆ కాలం కలిసి వచ్చే క్షణం వస్తేనే ఇది కలిసి వస్తుంది. బహుశా ఆ కాలం కలిసి వచ్చే క్షణం వచ్చినప్పుడు అప్పుడే మనం ఇంకొంచెం తేరుకొని ఇంకొంచెం క్వాలిటీ ఇస్తాం. దాన్ని మనం కాలం అని అనుకుంటాం. అలా కూడా కావచ్చు, అది కూడా కావచ్చు. కానీ కాలం కలిసి రాకపోతే నువ్వు ఏం చేసినా కుదరదు, ఎంత ప్రయత్నం చేసినా కుదరదు. ఓకే, అంతే. ఇప్పుడు మనం ఇప్పుడు నువ్వు బజార్ వెళ్ళాలనుకున్నావు, నువ్వు బజార్ వెళ్ళడానికి బ్యాగ్ సర్దుకున్నావు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. రోడ్డు మీదకి వెళ్ళగానే వాన వచ్చింది, ఏం చేస్తావు? ఇంటికి వచ్చేస్తాం. ప్రయత్నం ఉంది, మరి ఉపయోగం లేదు కదా. దీన్నే కాలం కలిసి రావటం అని చెప్పుకుంటాం మనం సింపుల్గా. అయితే ఒక కథ ఉంది, చెప్దాం. తర్వాత కాలంలో మొదట ఇది చందమామ కథల్లో కనపడుతుంది, 50లో అట్లా. తర్వాత కాలంలో కొన్ని బాగ్దాద్ కథలు వాటిల్లో కూడా దీనే పేర్లు మార్చుకొని చాలా చోట్ల వాడారు ఇదే కథను. పాత కథ ఇది. ఏం కథ చెప్దాము? సుందుడు సుందోపుడు అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారట. వీళ్ళిద్దరూ బాగా వ్యాపారం చేసి బాగా సంపాదించారు. బుద్ధిమంతులు, బాగా చదువుకున్నారు, చక్కగా వ్యాపారాలు చేసుకున్నారు. అయితే వీళ్ళిద్దరికి ఆనందుడని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వీడికి ఎప్పుడు కాలం కలిసి రాల, వాడు చాలా దుర్భరమైన జీవితం గడుపుతూ ఉండేవాడు. అయితే ఒకసారి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఏమనుకున్నారంటే, మనం ప్రయత్నం చేద్దాం, మనం సహాయం చేద్దాం ఆనందుడి జీవితం ఉద్ధరింపబడేందుకు అని. నువ్వేం తీస్తావా అని మాట్లాడుకున్నారు. అయితే ఏమనుకున్నారంటే, నీది లక్కీ హ్యాండో నాది లక్కీ హ్యాండో చూద్దాము అని అనుకుని ఏం చేశారు, ముందు సుందుడు ఒక 200 నాణేలు ఆనందుడికి పిలిచి ఇచ్చాడు. నీ జీవితాన్ని బాగు చేసుకో ఈ డబ్బులతోటి, డబ్బులు జాగ్రత్త, ఏదైనా వ్యాపారం చేసుకో, నా డబ్బులతోటి నువ్వు పైకి రావాలని నా కోరిక అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఇతను సంతోషించాడు. అలాగేనన్నాడు. అలాగేనని ఈ డబ్బుల్ని ఒక తన తలగుడ్డలో ఒక ఆకుపచ్చ తలగుడ్డ ఏదో ఉంటే నెత్తి కట్టుకుంటారు కదా, దానికో మూట కట్టాడు. ఒక 10 నాణేలు మాత్రం తీసి పై జేబులో వేసుకున్నాడు. ఈ గుడ్డని ఏం చేశాడు, అంతకుముందు తలగుడ్డ కదా అది, తలకున్నది అందులో డబ్బులు మూట కట్టాక ఇంకా తలకేం పట్టుకుంటాడు, కట్టుకోలేడు కదా, భుజాన్ని వేసుకున్నాడు. చిన్న మూట వెనకాల వేళ్లాడుతోంది, ముందుకేమో ఈ వేళ్లాడేలాగా నడుస్తుంటే ఏమైంది, కొంచెం దూరం వెళ్ళాక పైనుంచి ఓ గద్దొచ్చి ఒక కోడి పిల్ల కోసం కిందకు వస్తుంది. గద్ద వస్తుంటే ఎవరో చటుకున ఆ కోడి పిల్లని అక్కడి నుంచి తీసేశారు కదా, అది కిందకు వచ్చింది. ఈ మూటలాగా వేళ్లాడుతున్న ఈ లేత ఆకుపచ్చ రంగు గుడ్డను చూసి అది కూడా ఏ చిలకోనన్నట్టుగా భ్రమపడి చటుక్కున అది లాగేసింది. ఓకే, వీడు చూస్తూ ఉండగానే ఇతని భుజం మీద నుంచి ఆ గుడ్డ మూట కాస్త పైకి ఎగిరిపోయింది. ఇక లబోదిబో గద్ద వెనకాల ఏం పరిగెట్టాడు, ఇష్టన్నాడు, ఇష్టలేదు. పైగా గద్దలు యమా స్పీడ్గా పైకి వెళ్ళిపోతాయి. ఇతను రాళ్ళు వేసి కొట్టినా ప్రయోజనం లేకపోయింది. ఏడుస్తూ ఏం చేసుకుంటాడు, ఇది ఏడ్చుకుంటూ దుఃఖపడి వచ్చేసాడు ఇంటికి. వచ్చి వీళ్ళు 10 నాణేలు పై జేబులో వేసుకున్నాడు కదా, ఆ 10 నాణేలతోటి కొద్ది రోజులు ఆహారం చక్కగా మంచిగా కొనుక్కుని తిన్నారు ఇంటిల్లి 10. మళ్ళీ యథాప్రకారం గర్భదారిద్ర్యంలోనే ఉన్నాడు. అయితే మళ్ళీ ఈ ఫ్రెండ్స్ అతను చూడడానికి వచ్చారు, ఏదో ఎక్కడో కలుసుకున్నారు. ఇదేమిట్రా నువ్వు ఇలాగే ఉన్నావంటే, గద్ద ఎత్తుకుపోయింది డబ్బులు అనేసరికల్ వాళ్ళు నమ్మల. గద్దలు ఎత్తుకుపోతాయి ఎక్కడైనా డబ్బులు,
వీడు అబద్ధాలు చెప్తున్నాడు, వాడేసి శుభ్రంగా తినేసి ఉంటాడు వీడు, తినేసి మళ్ళీ మొదటి దారిద్ర్యంలోకే వచ్చేసాడు, వీడేం వ్యాపారం చేయలేదు, 200 కాసులు ఇస్తే ఇలా తగలేశాడు అని తిట్టారు. ఈ సుందోపుడు అన్నాడు, రెండో అతను ఉన్నాడు కదా, తను అన్నాడు, ఒరే నీ డబ్బులు కలిసి రాలేదురా, నా డబ్బులు కలిసి వస్తాయి, నేను ఇస్తాను ఈసారి అని చెప్పేసి ఇంకొక 200 నాణ్యాలు ఇచ్చారు. ఇతను ఏం చేశాడు, ఈసారి జాగ్రత్తగా మూటగా అలాగ పట్టుకుని జాగ్రత్తగా చొక్కా లోపల దాచుకుని ఇంటికి తెచ్చాడు. భార్య దుబారా మనిషి, అందుకని ఏం చేశాడు, వాళ్ళ ఇంట్లో తవుడు కుండ ఉందిట, గేదెలకు పెట్టే తవుడు. ఆ తవుడు కుండలో అడుగును పోసేసి పైన తవుడు పోసి ఒక పక్కకు పెట్టాడు. ఎన్ని పెట్టాడు, 190 నాణ్యాలు అందులో పెట్టి 10 నాణ్యాలు బయట పెట్టుకున్నాడు. బయట పెట్టుకునేసరికల్లా ఈ 10 నాణ్యాలతో ఏదో ఆహార పదార్థాలు అవి తెచ్చాడు. వ్యాపారం ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. అంతకుముందు అతను తాళ్ళు వాళ్ళు పేనుకొని అమ్ముకునేవాడు. అంటే కొబ్బరి పీచు కొనుక్కొచ్చి ఇంట్లో బాకెట్లో కూర్చొని తాళ్ళు పేని లేదా నూలు కొనుక్కొచ్చి తాడు పేని అమ్మేవాడు. ఈ తాళ్ళు పేనడానికి మెషిన్లు వచ్చినాయి, అప్పటికే సులువుగా అయిపోతుంది అనమాట. ఏమైనా వస్తువులు కొనుక్కోవాలని ఊహించాడు. ఈ 10 నాణ్యాలు పట్టుకెళ్ళాడు, ఏదో స్వీట్లు హాట్లు ఇంట్లోకి సరుకులు సామాన్లు తెచ్చాడు. 10 నాణ్యాలు అయిపోయాక ఇతను తవుడు కుండలో డబ్బులు ఉన్నాయి కదా, కుండ తీసుకుందామని చూశాడు. చూసేసరికల్లా కనపడ్డ కుండ. ఏమే ఇక్కడ తవుడు కుండ ఉండాలి ఏదే అంటే, అది కాదండి, నిన్న ముగ్గమ్మడానికి పాకెట్లో ఒక మనిషి ఒకడు వచ్చాడు, ఆ ముగ్గుకి నా దగ్గర చిల్లర లేదు, ఏదైనా పాత కుండ ఇచ్చి తీసుకోమన్నాడు, అందుకని తవుడు కుండ ఏముంది, చారెడు తవుడు ఉంది, అందులో ఎక్కువ తవుడు కూడా లేదని ఆ కుండ వాడి చేతికి ఇచ్చేసానండి అని చెప్పింది. లబో దిబో ఇక 190 నాణ్యాలు ఉన్న తవుడు ఉన్న కుండని ఈ భార్యమ్మని దేనికి అమ్మేసింది, ముగ్గు చిప్ప కోసం అమ్మేసింది. ఒక చిప్పడి ముగ్గు. ఏం చేస్తాడు, ఇక చేయగలిగేది ఏం లేదు, దుఃఖిస్తూ ఊరుకున్నాడు. అయ్యో నాకు డబ్బులు ప్రాప్తం లేవు అని అనుకుంది. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్నేహితులు కలిసేసరికల్లా చొక్కా కూడా చిరిగిపోయింది. ఇతనికి చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరుగుతా, ఏమిట్రా నీకు 200 నాణ్యాలు ఇచ్చామంటే తవుడు కుండలో పెట్టాను, మా ఆవిడ ఎవరికో ఇచ్చేస్తున్నాడు. ఆ తవుడు కుండ ఆమె తీసుకెళ్ళిన ముగ్గువాడి కోసం వీడు ఊరంతా తిరిగినా ఆ ముగ్గువాడు ఎక్కడ ఇతనికి కనపడ్డా దొరకలేదు. ఇట్లా పోయిన సరికల్లా వీళ్ళిద్దరికి చాలా కోపం వచ్చింది. ఏం పద్ధతులు రా నీ పద్ధతులు, డబ్బులు ఎన్ని ఇచ్చినా వాడేసి తినేస్తున్నావో, దెబరాయి చేసేస్తున్నావో, ఏ తాగేసి తినేస్తున్నావో, వ్యాపారం చేసుకోరా నాయన అంటే చేసుకోవు, చీరుగుడ్డలు వేసుకుని తిరుగుతున్నావు నువ్వు, నీ చిరుగు బట్టలు చూస్తేనే చీదరగా ఉందని అతను ఏం చేశాడు, పక్కన చిన్న బడ్డీ కొట్లో ఒక చిన్న కట్ట సూదులు కొని చేతిలో పెట్టాడు. చొక్కా అన్న కుట్టించుకొని ఆయన చొక్కా కుట్టి ఇవ్వమని మీ ఆవిడ్ని, సూది కూడా దరిద్రం అంటావు, ఈ సూదులు పట్టుకెళ్ళని ఒక 6-7 సూదులు చిన్న ప్యాకెట్ లాగా అమ్ముతారు. అంటే ఇంత నుంచి ఇంత దాకా 5-6 సూదులు ఉంటాయి, మనకు కూడా దొరుకుతాయి కదా హెమ్మింగ్ సూదులు. ఈ సూదులు కట్టించి చేతిలో పెట్టాడు. ఈ అమ్మాయి తను ఏం చేశాడు, ఇంకా సూదులు కట్టి జేబులో వేసుకెళ్ళి ఇంటికి వెళ్ళి, నా ఫ్రెండ్స్ ఇద్దరు తిట్టారు, మనకి ఎవరు డబ్బులు ఇచ్చినా మనకేం వచ్చిరాదు, ఇలాగే దరిద్రంగా ఉంటామో ఏమిటో మన బతుకు అని కొంచెం దుఃఖించి చొక్కా కుట్టవే అన్నాడు. సూదులు నానా రకాల సైజుల్లోనూ ఉన్నాయి. ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ సూదులని పైన పెట్టి చిన్న సూది పెట్టి భర్త చొక్కా కుట్టింది. ఆ పూటట పక్కింట్లో బెస్తవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. బెస్తలంటే చేపలు పట్టేవాళ్ళు కదా, ఆ చేపలు పట్టే అతని భార్య వచ్చి, అక్క ఓ సూది ఉంటే ఇవ్వవా, వల కొంచెం బాగు చేయాలి, వలల మధ్యలో ఓడిపోయినాయి, కొన్ని చోట్ల ముళ్ళేయాలి, సూది కావాలి దానికి నాటు వేయటానికి. మరి రేపు పొద్దున్నే మా వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్తున్నారు, ఇంకా చీకటి పడితే కళ్ళు కనపడవు, వెళ్తురుండగానే ఓ సూది తీసిమంటే ఈ సూదుల్లో పెద్ద సూది తీసి ఆ అమ్మాయి దాని చేతిలో పెట్టింది, వచ్చిన ఆవిడ చేతిలో పెట్టింది. వాళ్ళు ఏం చేశారు, అమ్మాయి ఆ సూది పట్టుకెళ్ళిపోయి ఆ వాళ్ళు ఏదో బాగు చేసుకున్నారు. వాళ్ళు ఏం చేశారో వీళ్ళకి తెలీదు, ఏదో వీళ్ళ రకంగా వెళ్ళున్నారు. మర్నాడు చేపలు పడ్డానికి వెళ్ళారు. ఇప్పుడు నిన్న రాత్రి పక్కింటి వాళ్ళు ఇచ్చిన సూది వల్ల కదా రిపేర్ అయ్యి వాళ్ళ చేపలు పడ్డాయని అంత చేప పట్టుకొచ్చి వీళ్ళ ఇంట్లో ఇచ్చింది. చేపలు వాళ్ళు అమ్ముకుంటారు కదా, చుట్టాల పక్కలకి పంచుకుంటారు, ఫ్రెండ్స్కి పాతప్పుల బాకీల కింద ఏం పెట్టి తీరుస్తారు, అప్పుడంతా బార్టర్ సిస్టమే కదా, నువ్వు ఇదివు నేను అది ఇస్తాను. చేప వారిని పట్టుకొని సూదితో పాటు చేపను కూడా పట్టుకొచ్చి ఇచ్చింది. సరే అబ్బాయి ఎంత మంచి చేప దొరికిందని వీళ్ళు ఏం చేశారు, ఏదో కాస్త మసాలా నూరుకుని రాత్రికి అది కట్ చేసి పులుసు చేసుకుందాం అనుకున్నారు. కోసేసరికల్లా దాని పొట్టలో అంత గడ్డ లాంటిది ఏదో ఉంది, రాయిలాగా చేప పొట్టలో దొరికేసరికల్లా అది గరగరలాడుతుంది. కడిగితే కొద్దిగా మెరుస్తోంది కూడా. పిల్లలు క్యాచ్ ఆడుకుంటున్నారు, బాల్లాగా ఉందని. అంటే ఏమనుకున్నారు, సముద్ర గర్భంలో అదేదో మింగేసింది ఆ చేప, పొరపాటున మింగితే దాని పొట్టలోకి పోయింది. ఇది ఆడుకుంటుంటే వీళ్ళు ఒక సందులో ఆడుకుంటున్నారు పిల్లలు. మామూలుగా ఈ బిళ్ళ అవి ఆడతారు కదా, 7 రాళ్ళు పెట్టి కుండ పెంకులు పెట్టి ఒక రాయి పెట్టి కొడతారు.
ఇది బాగా గట్టిగా ఉంది ఈ రాయి. 7 stones అంటే. 7 స్టోన్స్. ఆ కొట్టడానికి ఆడే ఆటలో పెట్టుకున్నారనమాట. పెంకులాట ఏదో ఆడతారు, ఒకదాని మీద ఒకటి పెడతారు, అదేనండి. పెంకులు పడడానికి బాల్ పెట్టి పెంకులు కొడతారు. కొడతారు. ఆ బాల్ లాగా వచ్చేలోపు ఈ పెంకులన్నీ పెట్టేసుకోవాలి. అది ఆట. అదే ఈ ఆటకి ఆడుతుంటే ఏమైంది, ఆ సందు చివర ఒక చిన్న సత్రం లాంటిది ఉంది. కొంతమంది వ్యాపారస్తులు ఆ సత్రంలో దిగుతుంటారు, ఆ ఊళ్ళోకి వచ్చిన వాళ్ళు. ఆ సత్రం వాకిట్లో కూర్చున్న ఒక అతను ఈ రాయిని చూసి అరే అది బాగుందని కనిపెట్టాడు. అతను వజ్రం అది. ఓ, ఏం చేశాడు, అరే ఈ రాయి ఎవరిదిరా అని అడిగితే మాదన్నారు పిల్లలు. ఎక్కడి నుంచి తెచ్చారంటే మా తెలీదు, మా అమ్మ ఇచ్చిందన్నారు. సరే ఈయనేమనుకున్నాడు, వీళ్ళు ఎక్కడి నుంచో ఏరుకొచ్చి ఉంటారు, వీళ్ళ దగ్గర ఇంకా ఉండుంటాయని వీళ్ళ ఇంటి దాకా వచ్చి ఏమండి ఈ రాయి అమ్మండి, ఇంకా ఉన్నాయా మీ దగ్గర అనేసరికి రాయి అమ్మమ్మని ఎందుకు అడుగుతారు అని ఆలోచించి భార్య అతనితో మాట్లాడుతుండగా ఈ ఆనందుడు ఏం చేశాడు, ఈ రాయిని తొట్టె దగ్గరికి తీసుకెళ్ళి బాగా మురికిపోయేలాగా కడిగాడు. కొబ్బరి పీచేసి తోమేసరికల్లా అది ఇంకా కార్నర్స్ అన్నీ మెరుస్తున్నాయి. పోనీలే, తెలివి ఉపయోగించాడు. అబ్బో ఇది మెరుస్తోందని బాబు ఏమి ఇస్తారంటే అతను 20 రూపాయలు ఇస్తానన్నాడు. 20 నాణేలు అన్నాడు. నేను అమ్మనండి, మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళకి అమ్ముతానంటే ఇతను అట్లా పెంచి 1000 నాణాలు ఇవ్వడానికి దిగాడు. బా, ఈ రోడ్డు మీద వచ్చిన వాడే ఒక రాయిని చూసి 1000 ఇస్తానంటే దీన్ని నగరాన్ని పెట్టుకెళ్తే దీనికి ఎంత వస్తుంది అది ఆలోచించి ఈసారి ఏదైనా దొరికితే మీకు ఇస్తానండి, ఇది ఇవ్వను, ఊరికే మీరు ఎంత అంటారో కనుక్కుందామని బేరవాడానంతే. మా స్నేహితుడు ఒకడు రెడీగా ఉన్నాడు దీన్ని కొనుక్కోవడానికి అని చెప్పి మర్నాడు ఏం చేశాడు, కాస్త దూరంగా ఉన్న పెద్ద టౌన్లోకి వెళ్ళి చూపిస్తే దానికి దాదాపుగా 40,000 నాణేలు వచ్చినాయి. అంత వజ్రం అన్నమాట అది. దాన్ని చాలా ముక్కలుగా కూడా చేయొచ్చు, చిన్న చిన్న ముక్కలుగా చేసినా బాగా వస్తుంది. తర్వాత అది పెద్ద వజ్రంగా అమ్మినా బోల్డంత రేట్ వస్తుంది. 40,000 వీడికి వస్తే వాడు 1,00,000 అమ్ముతాడు అవతల. అంతే కదా వ్యాపారస్తులు తెలివితేటలు. ఇతను డబ్బులు ఇంటికి తెచ్చుకుని ఏం చేశాడు, ఈ తాళ్ళు పేనే యంత్రాలు కొనేసుకున్నాడు, చకచక ఇల్లు మార్చేశాడు, అన్నీ మార్చేసుకున్నాడు. 6 నెలల తర్వాత అతని స్నేహితులిద్దరు సుందోపసుందులు ఇద్దరు వచ్చి చూసే ఇల్లు పట్టాడని చూసి ఏరా నా డబ్బులతోటి పైకి వచ్చావా అని తెగ అడిగేసరికల్లా ఇతను అన్నాడు, డబ్బులతోటి రాలేదురా నాయన, సూత్తోటి వచ్చాను, మీ ఇద్దరు ఇచ్చిన డబ్బులు నిజంగానే పోయినాయి, నేను చెప్తే మీరు నమ్మలేదు అన్నాడు. ఈ స్నేహితులిద్దరు వచ్చిన సందర్భంలో బాగా విందు చేసి అందరినీ పిలిచాడు. ఆ రోజు సాయంకాలం వీళ్ళు వరండాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఏదో సాయంకాలం టీ తాగుతారు కదా, పిల్లలు ఒక పక్షి గూడు పట్టుకొచ్చారు. ఇదేదో విచిత్రమైన పక్షి గూడు తమాషాగా ఉందంటే ఆకుపచ్చటి గుడ్డని చీలికలు బాలికలుగా చేసి గూడల్లే చేసింది ఏదో పక్షి. తీరా దాన్ని ఊడదీస్తే ఆ గూటిని అందులో 195 నాణేలు ఉన్నాయి. ఫస్ట్ లో మొదట పోగొట్టుకున్న డబ్బులు. అక్కడి నుంచి ఏం చేశారు, సరే ఇదేంటి డబ్బులు దొరికినాయి, బోర్రి నువ్వు నిజమే చెప్పావురా అని మాట్లాడుకున్నారు. ముగ్గురు కలిసి గుర్రాలకి వ్యాఖ్యాలకి వెళ్ళారు. మధ్యలో గుర్రాలకి తౌడు కోసం ప్రయత్నం చేస్తే అక్కడ మన సత్రాలు శాలలు ఉంటాయి కదా, గుర్రపు శాలల్లో ఒక పాత తౌడు కుండ కనపడింది తనకి. ఈ కుండ ఎవరిది ఎక్కడిది అంటే ఎవరో అమ్మారండి, ఇందులో తౌడు పోసి పెట్టుకుంటున్నామంటే ఆ కుండ మాదైనని తీసుకొస్తే ఆ కుండ అడుగున మళ్ళీ 190 నాణేలు ఉన్నాయి. పోనీలే, పైనుంచి పోస్తారు తౌడు కుండలో, లోపలంతా తీయరు, ఫ్రెష్ తౌడు పోస్తుంటారు, పైనుంచి తీస్తూ ఉంటారు. ఇప్పుడు గొడ్ల దగ్గర పెట్టారనుకో మూతి పెట్టి తినేస్తుంది గుర్రం కానీ గొడ్డు కానీ. తినేసాక ఏం చేస్తారు, మళ్ళీ ఫ్రెష్ తౌడు పోస్తారు. వాటిని కడగరు, గొడ్లకి పెట్టే తొట్టెల్ని కానీ వాటిని ఊరికే ఏదో తాటాపోటాగా. పైగా ఇది తడి పదార్థం కాదు కదా, కడగాల్సిన అవసరమే లేదు. ఆ కుండ నాదేనని చూస్తే అందులో కూడా డబ్బులు దొరికింది. కలిసి వచ్చే రోజు వచ్చి పోగొట్టుకునే డబ్బులు కూడా దొరికినాయి అన్నమాట. దాంతో స్నేహితులు ఏమనుకున్నారంటే మనం ఇచ్చిన డబ్బులు ఉన్నాయి, మనం కొనిచ్చిన సూదులు ఉన్నాయి. డబ్బులు ఇచ్చినప్పుడు కుదరలేదు, సూదితోటి వీడికి అదృష్టం వచ్చింది. అది తెచ్చిన అదృష్టం ఏంటంటే పోయిన డబ్బులు కూడా దొరికేసినాయి అన్నమాట. కథ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. ఇతను జాగ్రత్తగా వాడదాం అనుకున్నాడు కానీ కుదరలేదు. కలిసి వచ్చే రోజు వచ్చాక ఆటోమేటిక్గా అన్ని రకాలుగాను కలిసి వచ్చేస్తాయి. మనం చాలా చోట్ల దీన్ని చూస్తాం. మన లైఫ్కి అప్లై చేస్తే మనకి బాగా తెలుస్తుంది కూడా. అప్లై చెయ్యం, మనం చేయకుండా ఏమనుకుంటాం, పోయిన దాని గురించే ఆలోచిస్తాం. అవును, వచ్చిన గెయిన్ గురించి మనం ఆలోచించం. పిల్లలకి ఏం తెలుస్తుంది, పిల్లలకి తెలీదు. మనం ఇలా మాట్లాడి ఎప్పుడు పోయిందని ఏడుస్తుంటే క్రమంగా వాళ్ళు కూడా అలాగే ఆ రకంగానే ఆలోచించడం మొదలు పెడతారు. అలా కాకుండా జీవితంలో ఉన్న ప్లస్ల మీదకి దృష్టి కేంద్రీకరించండి, దృష్టి సారించండి దాని మీదకి. ప్రతి జీవితంలోనూ ప్లస్ మైనస్ ఉంటాయి, అది లేని లైఫ్ ఉండదు. ప్రతివాడికి కలిసి వచ్చే కాలం ఉన్నట్టే చెడిపోయే కాలము ఉంటుంది. సైకిల్ చక్రం కదా జీవితం, అదే జీవితం.
ఇవాళ కలిసి వస్తుంది, రేపు కలిసి రాకపోవచ్చు. అంటే దీని తర్వాత మళ్ళీ కలిసి వచ్చే కాలం ఉంటుంది ఖచ్చితంగా. ఈ పోయిన దాన్ని తలుచుకుని దిగులు పడకుండా ముందుకు వెళ్తూ ఉండాలి. దాన్ని తలుచుకోవద్దు. కలిసి వచ్చిన వాటిని ఎక్కువగా తలుచుకోండి. పాజిటివ్గా ఉంటే కనుక జీవితం హాయిగా హ్యాపీగా ముందుకెళ్ళిపోతుంది. చాలా బాగుంది రమ్య గారి కథ. పిల్లలకి చెప్తానికి కానీ మనకి ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అద్భుతంగా ఉంది. రైట్ అండి, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా చేయండి. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో. రోజుకి 1 కోటి మందికి పైగా వ్యూవర్షిప్ని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంతాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.